పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనేవి యాక్చువల్గా 2 టైప్స్. అంటే ఒకటి పుట్టుకతో వచ్చేవి ఒక రకం ఉంటాయండి, కంజెనిటల్ అంటారు. సెకండ్ టైప్ ఏంటంటే డ్యూరింగ్ మనం పెరుగుతున్న కొలది ఏజ్తో పాటు రిలేటెడ్గా ఒకటి వచ్చే ఉంటాయి. ఏజ్ అంటే యూజువల్గా 50-60కి వచ్చినాక చిన్న చిన్న సిస్ట్ ఉంటాయి, దట్స్ మోర్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్. వాటి వల్ల మనకి స్పెసిఫిక్గా ఇష్యూస్ అయితే ఏమి ఉండవు, అన్లెస్ ద సైజ్ ఏంటంటే ప్రోగ్రెసివ్గా రోజు రోజులకి పెరుగుతుందంటే మటుకు వీ నీడ్ టు సస్పెక్ట్ సమ్ అండర్లైన్ క్యాన్సర్స్ అనమాట. అది ఏజ్ రిలేటెడ్. సో అది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది, దానివల్ల ఇబ్బందులు కూడా ఏముండదు. అన్లెస్ అది బాగా పెద్దదయ్యి పక్కనున్న సరౌండింగ్ నార్మల్ టిష్యూస్ని బ్లాక్ చేస్తే తప్ప ఫంక్షనింగ్ అబ్నార్మాలిటీస్ రావు అనమాట అంతవరకు. రెండో రకం కంజెనిటల్ అంటారు. అంటే ఒకటి పుట్టుకతో పాటు మొదలవుతాయి, కానీ ప్రజెంటేషన్ మటుకు కొంతమందికి ఎర్లీగా ఉంటాయి, పుట్టుకతోటే అంటే బై బర్త్ మొదలవుతాయి. దాన్ని కంజెనిటల్ సిస్టిక్ డిసీజ్ అంటారు అనమాట. రెండోది ఏంటంటే ఒక 30-40 ఇయర్స్ వచ్చిన తర్వాత ప్రజెంటేషన్ అవుతాయి, అదే అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనమాట. అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటే అది మోర్ ఆఫ్ హెరిడిటరీ, రన్స్ ఇన్ ఫ్యామిలీస్. యూజువల్లీ ప్రజెంటేషన్ అంటే మనకి సిస్టులు కనబడాలన్నా మినిమం ఇట్ విల్ టేక్ 3rd and 4th డికేడ్ అనమాట. అంటే 3rd and 4th డికేడ్లో మాత్రమే మనకు కనబడతాయి. వాటితో ఏంటంటే యూజువల్గా కంప్లైంట్స్ ఏంటంటే పెయిన్ ఉంటుంది. అంటే కిడ్నీ సైజ్ నార్మల్గా 8 to 9 సెంటీమీటర్ ఉండేది కాస్త ఇట్ విల్ ఇంక్రీజ్ టు ఆల్మోస్ట్ 13 to 15 సెంటీమీటర్స్ ఆల్సో. అలా పెరగడం వల్ల వాళ్ళకి ఆ ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. ప్రెషర్ సిమ్టమ్స్ అంటే పెయిన్ ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్షన్ రావచ్చు, అంటే సిస్ట్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా సిస్ట్లో బ్లీడ్ అయ్యి సిస్టిక్ హిమరేజ్ అని అంటారు. 4th వన్ ఎలా అన్నా ఫెయిల్యూర్ అనమాట. అంటే ఇంకా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఆ కిడ్నీలు ఆల్రెడీ ఈ పెరిగిపోవడం వల్ల నార్మల్గా పనిచేసే పార్ట్స్ అంతా తక్కువైపోతుంది. సో ఆబ్వియస్గా ఒక స్టేజ్కి వచ్చాక ఫెయిల్యూర్కి కూడా వెళ్తుంది అనమాట. అది లాస్ట్ స్టేజ్ ఇంకా.